హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇటలీలోని అద్భుతమైన నగరం ఫ్లోరెన్స్కి ప్రయాణం చేస్తున్నాము. ఇది చరిత్ర, కళ మరియు సౌందర్యంతో నిండిన నగరం. ఇక్కడి ముఖ్య ఆకర్షణలు పియాజా డెల్లా సిగ్నోరియా అనే సెంట్రల్ ప్లేస్, అద్భుతమైన కెథీడ్రల్ మరియు చారిత్రాత్మకమైన బాప్టిస్టరీ. అయితే రండి, మనం కలిసి ఫ్లోరెన్స్ నగరంలోని అందమైన వీధుల్లో నడుస్తూ ఈ నగరాన్ని దగ్గరగా అనుభవిద్దాం. ఆస్ట్రియాలోని సీఫెల్డ్ యొక్క మంచు పర్వతాల మధ్య నుండి ప్రయాణం ప్రారంభించి ఇటలీ యొక్క కళా సౌందర్య రాజధాని ఫ్లోరెన్స్ వరకు ఒక మంత్రముగ్ధమైన రోడ్ ట్రిప్ ఇప్పుడు మనం వెళ్తున్నాము. సుమారు 4 గంటల ప్రయాణం తరువాత ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరానికి చేరుకున్నాము. ఫ్లోరెన్స్కి చేరుకున్న తర్వాత మేము ఒక రుచికరమైన ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేశాము. అక్కడ మేము మా స్థానిక టూర్ గైడ్ని కలుసుకున్నాము. ఆమె ఫ్లోరెన్స్ నగరపు గొప్ప చరిత్ర, కళ మరియు నిర్మాణ కళామహిమ గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించింది. టూర్ గైడ్ వివరించిన అద్భుతమైన వాటిలో రెనైన్సాన్స్ పుట్టినిల్లు, కళాశాస్త్ర మరియు సాంస్కృతిక పునరుజ్జీవానికి జన్మస్థలంగా భావిస్తారు. రెండవది, ప్రసిద్ధ కళాకారులైన లియోనార్డో డావిన్సీ, మైకలాంజెలో, డాంటే వంటి గొప్ప కళాకారులు ఇక్కడ జీవించారు. తర్వాతది ఫ్లోరెన్స్ కెథీడ్రల్, ప్రపంచంలోని గొప్ప ఆర్కిటెక్చర్ అద్భుతాలలో ఒకటి. నగరాన్ని చీల్చుకుంటూ ప్రవహించే ఆర్నో నది ఫ్లోరెన్స్కి సహజ సౌందర్యాన్ని ఇస్తుంది. ఈ ఫ్లోరెన్స్ జెలాటో యొక్క జన్మస్థలం. రుచికరమైన ఇటాలియన్ ఐస్ క్రీమ్ జెలాటో మొదటిసారిగా ఫ్లోరెన్స్లోనే తయారు చేయబడిందని చెబుతారు. ఫ్లోరెన్స్ కెథీడ్రల్ లేదా శాంటా మరియా డెల్ ఫియోరే ఇటలీ యొక్క అద్భుతమైన చారిత్రాత్మకమైన చర్చి. దీని డోమ్ 15వ శతాబ్దంలో రూపొందించారు. ఇది ఎరుపు ఇటుకలతో నిర్మించబడింది మరియు ఫ్లోరెన్స్ నగరానికి ప్రతీకగా నిలిచింది. కెథీడ్రల్ లోపల ఉన్న గోడ చిత్రాలు మరియు మొసాయిక్ కళాకృతులు యూరోప్ రెనైన్సాన్ యుగంలో కళా సంపదను ప్రతిబింబిస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ కెథీడ్రల్ను సందర్శించి దాని డోమ్ ఎక్కి నగరమంతా చూడడం ఒక మర్చిపోలేని అనుభవం. ఫ్లోరెన్స్లోని సెయింట్ జాన్ బ్యాప్టిస్ట్ చర్చ్ నగరంలోని అత్యంత పాత మరియు పవిత్రమైన భవనాలలో ఒకటి. ఇది 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఫ్లోరెన్స్ కెథీడ్రల్కి ఎదురుగా ఉంది. దీని 8 కోణాల ఆకారం మరియు తెలుపు పచ్చని మార్బుల్ రాళ్ళు అలంకరణ అద్భుతంగా ఉంటుంది. అత్యంత ప్రసిద్ధమైన దీని గోల్డెన్ గేట్స్ కళాకారుడు లెనార్డో నిర్మించారు. పూర్వం ఫ్లోరెన్స్లోని అందరూ ఈ బ్యాప్టిస్టర్లోనే బ్యాప్టిజం పొందడం ఒక సంప్రదాయం. తర్వాత మేము ఫ్లోరెన్స్లోని ప్రసిద్ధ వీధులను ఎక్స్ప్లోర్ చేశాము. అక్కడి వాతావరణం అద్భుతంగా అనిపించింది. ప్రతి వీధి కళ, సంస్కృతి మరియు ఆనందంతో నిండిపోయి ఉంది. రోడ్ల వెంట అనేక ప్రత్యేక బ్రాండ్ షాపులు కనిపించాయి. వాటి డిజైన్ మరియు డిస్ప్లేలు నిజంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్లోరెన్స్కి ప్రసిద్ధమైన జెలాటో ఐస్ క్రీమ్ షాపులను కూడా మేము చూసాము.
ప్రతి చోట రంగురంగుల రుచికరమైన ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇది నిజంగా ఒక మధురమైన అనుభవం. ఫ్లారెన్స్ నగర హృదయం అనిపించే ఈ స్థలం పియాజ్జా డెల్లా సిగ్నోరియా. 14వ శతాబ్దం నుండి ఈ ప్రదేశం ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచింది. ఇక్కడ ఉన్న ఈక్వెస్ట్రియన్ మాన్యుమెంట్, నెప్ట్యూన్ ఫౌంటైన్ నగర శిల్ప కళా సంపదకు అద్భుతమైన ఉదాహరణలు. ఇక్కడే ప్రసిద్ధ కళాకారుడు మైకేల్ యాంజెలో సృష్టించిన డేవిడ్ విగ్రహం యొక్క కాపీ ఉంది. ఇది ధైర్యం, న్యాయం మరియు స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచింది. అదేవిధంగా హెర్క్యులిస్ మరియు కేకస్ శిల్పాలు బలము మరియు వీరత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈ ప్రదేశానికి చారిత్రాత్మక గౌరవం తెచ్చాయి. ఇది ఫ్లారెన్స్లోని ప్రసిద్ధ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ. ఈ ప్రాంతం ఒక అద్భుతమైన, ప్రతి మూలలోనూ శిల్పాలు, విగ్రహాలు మరియు కళాకృతులు కనిపిస్తాయి. వీటిని ఎలాంటి గోడల మధ్య కాకుండా బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించారు. అనేకమైన చారిత్రాత్మక శిల్పాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రదేశం ఫ్లారెన్స్ నగరపు కళా వారసత్వం మరియు రెనెసాన్స్ యుగం ప్రతిభకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ నడుస్తూ ఉంటే ఒక జీవిత మ్యూజియంలో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి విగ్రహం ఒక కథ చెబుతుంది.